వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలక అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అదే పీఆర్సీ మరియు పెండింగ్ డిఏలు. ప్రస్తుతం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో పెండింగ్ డిఏలు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం డిఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారి వ్యాఖ్యలపై వివాదం. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు దారితీశాయి. సీఎం గారు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తానని, పైసా లెక్క మీరే చూసుకోండి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమకు రావాల్సిన హక్కులను అడగడం తప్ప అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పీఆర్సీ అమలు ఎప్పుడు? ఉద్యోగుల ప్రకారం 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. పీఆర్సీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆ నివేదికను స్వీకరించలేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీంతో ఫిట్మెంట్ పెంపు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. 8,000 కోట్ల పెండింగ్ బిల్లులు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 8,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల వాటా కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఉద్యోగులు కోర్టు మార్గం వెతుక్కుంటున్నారు. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. భవిష్యత్తులో డిఏలు, పీఆర్సీ అమలుపై కూడా హైకోర్టు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏంటంటే, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు మొత్తం 54 డిమాండ్లు పెట్టింది. వాటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు, 21 ఆర్థిక డిమాండ్లు ఉన్నాయి. మొదటగా ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిలో ఒకటి కూడా పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, పీఆర్సీ అంశం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తుందా, లేక ఉద్యోగుల ఆందోళనలు మరింత పెరుగుతాయా అనేది చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి తాజా ఉద్యోగ వార్తలు, ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాల కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.